సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యానిమల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. సో రోజులానే ఈ రోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలిసి ఇది మే కాలం. మేలో అకాలమైనటువంటి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల కూడా ముఖ్యంగా పశుపోషణలో చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గొర్రె మేకలలో చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అతి ముఖ్యంగా అంటు వ్యాధులు, అంటే ఒక వ్యాధి ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకు వ్యాప్తి చెందేటువంటి అంటువ్యాధులు చాలా వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అంటువ్యాధులు 4 అతి ముఖ్యమైనటువంటి అంటువ్యాధుల గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మొదటిది వచ్చేసి మనందరికీ తెలిసిందే పీపీఆర్. దీన్ని డొబ్బ రోగం అని కూడా అంటారు. ఈ పీపీఆర్ అనే వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ఒక గొర్రె నుంచి మరొక గొర్రెకి ఖచ్చితంగా సోకుతుంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పీపీఆర్ సోకినటువంటి పశువు అనేది ఉండదు. అంటే గొర్రె అయితే ఈ పీపీఆర్ వ్యాధి సోకినటువంటి పశువులు అంటే గొర్రె మేకలు ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే జ్వరం అనేది అతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం నోరులో చూసుకున్నట్లయితే నోరు మరియు పెదవుల్లో నోటి లోపలి భాగంలో చిన్న చిన్న పొక్కులు ఏర్పడి అవి పగిలి నోరు అనేది ఎర్రగా వచ్చి పశువు అనేది మేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశువు అనేది పురుగొట్టడం అనేది ఉంటుంది. ఎక్కువగా మోషన్ పోతుంది. చాలా వీక్ అయి డల్ అయి పశువు మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు పశువు అనేది చాలా వీక్ అయిపోయి మరణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువులు అంటే మీరు మీ గొర్రె మేకలలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించండి. ఇకపోతే రెండవ వ్యాధి, అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి కూడా జనరల్గా జూన్ జూలై మాసంలో వస్తాయి. కానీ ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఈ వ్యాధి కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా చాలా వరకు ఇది కూడా వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి కాబట్టి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే నోట్లో, అదేవిధంగా గిట్టల మధ్య పుండ్లు అవుతాయి. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఈ గిట్టల మధ్య పుండ్లు అనేవి ఎప్పుడైతే ఇది పశువు దూరం మేయడానికి పోతుందో అలాంటి సమయంలో ఆ పుండు అనేది చాలా ఎక్కువ అయిపోయి పశువు అనేది నడవకుండా చాలా కష్టంగా నడవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వ్యాధి ముదిరినట్లయితే పశువు అనేది అంటే గొర్రె అనేది ఆహారం తీసుకోకుండా మరణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చినప్పుడు కూడా దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించండి. ఇకపోతే మూడవది నెక్స్ట్ వ్యాధి వచ్చేసి బొబ్బ వ్యాధి. బొబ్బ రోగం అంటే దీన్ని షీప్లో, గొర్రె మేకలలో ఎక్కువగా వస్తుంది. దీన్ని మామూలుగా మనం అందరం చూసుకున్నట్లయితే షీప్ పాక్స్, గోట్ పాక్స్ అంటారు. ఈ వ్యాధి లక్షణాలు కూడా మనందరికీ తెలుసు. శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలపైనటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇది కూడా ఎక్కువగా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధి కూడా మనం ఏం చేయాలంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. అదేవిధంగా నోట్లో కానీ ముక్కులో కానీ ఒకవేళ ఇట్లాంటి లీజన్స్ ఏర్పడినట్లయితే పాక్ లీజన్స్ అంటారు. ముక్కులో ఏర్పడితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా నోట్లో ఏర్పడినట్లయితే